దిత్వా తుఫాన్ తీవ్రత నెమ్మదిస్తోంది. గంటకు 2 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతున్నట్లు తుఫాన్ హెచ్చరికలు కేంద్రం గుర్తించింది. అయినా దాని ప్రభావంతో దక్షిణాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు ముఖ్యంగా నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు తిరుపతి, అన్నమయ్య, కడప, బాపట్ల ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు చిత్తూరు, సత్యసాయి, అనంతపూర్, నంద్యాల్, పల్నాడు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలతో పాటు గాలులు, ఈదురు గాలులు కూడా మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో 50 నుండి 60 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. గంటకి మాక్సిమం 70 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. మరియు ఆనుకుని ఉన్న జిల్లాలలో మనకి 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంటుంది. మరియు రేపు మనకు చూస్తే మనకి దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మరియు చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలో